హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన స్టార్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మనం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 1989లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పిల్లాడు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో పర్ఫామ్ చేయడం కోసం బాడితేరు గెటప్ని వేసుకుంటూ ఉంటాడు. ఆ చిన్న పిల్లాడి తండ్రి తన గెటప్ వేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడే ఒక మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అది ఏమి అంటే, ఆ పిల్లాడు వేస్తున్న బాడితేరు గెటప్కి మెయిన్గా కావాల్సిందే మీసం. కానీ ఆ మీసం ఎక్కడో పోయి ఉంటుంది. అందుకు ఆయన తన కొడుకుతో మాట్లాడుతూ, స్టేజ్ మీద నీ పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు, ఎవ్వరూ నీ లోపాలు గమనించరు అని చెప్తాడు. ఆ చిన్నపిల్లాడు స్టేజ్కి పర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలామంది తనకి మీసం ఎక్కడా అనుకుంటారు. కానీ ఆ పిల్లాడు మాత్రం స్టేజ్ కింద ఉన్న తన తండ్రిని చూస్తూ ధైర్యంగా పర్ఫామ్ చేస్తాడు. ఆ చిన్నపిల్లాడు మరెవరో కాదు, మన హీరో కలై. కలై వాళ్ళ నాన్న ఒక ఫోటోగ్రాఫర్. ఆయన కొడుకు చేసే ప్రతి ఒక్క పనిని ఫోటో తీస్తూ దాచుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ 10 సంవత్సరాల ముందుకు వెళ్ళి 1999లో స్టార్ట్ అవుతుంది. కలై ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటూ ఉంటాడు. రేపు తలైవర్ రజనీకాంత్ది నరసింహ మూవీ రిలీజ్ ఉంటుంది. అందుకు కలై ఆ సినిమా టికెట్లన్నీ తీసుకుని వచ్చి స్కూల్లో బ్లాక్లో అమ్మేస్తాడు. కలై వాళ్ళ క్లాస్ టీచర్ ఈ విషయం తెలుసుకొని రేపెవరైనా స్కూల్కి రాకపోతే బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది. స్టూడెంట్స్ అందరూ టీచర్కి భయపడి స్కూల్కి వస్తారు. కానీ కలై వాళ్ళ నాన్నతో తలైవర్లాగా స్కూల్కి ఫోన్ చేపించి స్కూల్లో బాంబు ఉంది అని చెప్పేస్తాడు. దానికి స్కూల్ వాళ్ళు ఈరోజు స్కూల్కి హాలిడే ఇచ్చేస్తారు. కలైని ఎవరైనా సినిమా గురించి అడిగితే మాత్రం గుక్క తిప్పకుండా చెప్తాడు. కానీ చదువు విషయానికి వచ్చేసరికి ఫుల్ ఆపోజిట్. దానివల్ల తను ఇంటర్లో బార్డర్ మార్క్స్తో పాస్ అవుతాడు. దానికి వాళ్ళమ్మ చాలా సీరియస్ అయ్యి, ఇవి ఒక మార్క్సేనా అని గట్టిగా తిడుతుంది. కలైకి సినిమాలో యాక్ట్ చేయాలనేది కోరిక. వాళ్ళ నాన్న తనకి ఫుల్ సపోర్ట్. కానీ వాళ్ళమ్మ మాత్రం తన కొడుకు మంచిగా చదువుకొని జాబ్ చేసుకోవాలనేది కోరిక. దానికి తను కలై నాకు చదువుకోవడం ఇష్టం లేదు అని చెప్పినా తను ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తుంది. కలైకి వాళ్ళ నాన్న ఒక మంచి ఫ్రెండ్. తను ఎప్పుడూ కలైకే సపోర్ట్ చేస్తూ తన డ్రీమ్ అచీవ్ చేసేందుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతి సంవత్సరం కలై పుట్టినరోజున కలైని బీచ్లోకి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఉన్న సినిమా హీరోల పోస్టర్ల దగ్గర తన కొడుక్కి ఫోటో తీస్తూ ఉంటాడు. కానీ తను ఆ ఫోటోలు ఎవరికీ చూపించాడు, ఆఖరికి కలై కూడా. ఇంజనీరింగ్ ఎందుకు చదువుకుంటున్నాడో కలైకే తెలియకుండా ఒక సంవత్సరం అలా గడిచిపోతుంది. ఒకరోజు తను కాలేజ్ బస్సులో కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి బస్సు ఎక్కి కలై పక్కనే కూర్చుంటుంది. కలై ఆ అమ్మాయిని చూసిన వెంటనే ప్రేమలో పడతాడు. కానీ తనకి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అని సరిగ్గా తెలియదు. తనకి తెలిసిందంతా యాక్టింగ్ మాత్రమే. దానికి తను ఫ్రెషర్స్ డే రోజు తనని ఇంప్రెస్ చేయడం కోసం పాట పాడతాడు. ఆ అమ్మాయి పేరు మీరా. తను ఫస్ట్ ఇయర్. సీనియర్స్ కొంతమంది కలై పరువు తీయాలి అని తను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు గట్టిగా అరుస్తారు. దానికి కలై కోపం వచ్చి గిటార్తో ఒక సీనియర్ తల పగలగొడతాడు. ప్రిన్సిపల్ ఆ సీనియర్ వాళ్ళ పేరెంట్స్ని అలాగే కలై వాళ్ళ నాన్నని కాలేజ్కి పిలిపించి కలై గురించి కంప్లైంట్ ఇస్తాడు. కలై వాళ్ళ నాన్నకి సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక హార్ట్అటాక్ వచ్చినట్టు యాక్ట్ చేసి అక్కడి నుంచి బయటపడతాడు. కలై మీరా గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని మీరాతో మాట్లాడతాడు. దానికి మీరా మాట్లాడుతూ, నా గురించి అన్నీ తెలుసుకున్నావు, కానీ నువ్వు గిటార్తో కొట్టినవాడు నా అన్నని మాత్రం తెలుసుకోలేకపోయావంటూ మా అన్ననే కొట్టి నాతోనే మాట్లాడతావా అంటూ తనని కొడుతుంది. దానికి కలై మాట్లాడుతూ, నువ్వు నన్ను కొట్టినందుకు 2 రోజుల్లో నువ్వే నాకు సారీ చెప్తావు, చూసుకో అంటాడు. దానికి మీరా చూసుకుందాంలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాలేజ్లో ఉన్న చాలామంది అమ్మాయిలు మీరా కలైని కొట్టిన విషయం తెలుసుకొని, వాడి కోసం మేమందరం వాడి వెనకాల పడుతుంటే వాడు నీ వెనకాల పడుతున్నాడు, అలాంటి వాడిని నువ్వు కొడతావా అని తన మీద సీరియస్ అవుతారు. ఆఖరికి కాలేజ్లో ఉండే ఒక టీచర్ కూడా కలైని ఎలా కొట్టాలనిపించింది అంటుంది. వీళ్ళందరి మాటలు విన్న మీరాకి నేనేమైనా తప్పు చేశానా అనిపిస్తుంది. కలై మీరాతో సారీ చెప్పించుకోవడం కోసం వాళ్ళ ఇంటికే వచ్చేస్తాడు. దానికి మీరా కలైకి సారీ చెప్పేస్తుంది. కలై తన కోసం చేసే చిన్న చిన్న పనులకి మీరా ఇంప్రెస్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు కలై క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అమ్మకి సీరియస్గా ఉంది అని తనని కాలేజ్ నుంచి బయటికి పిలుచుకుని వెళ్తాడు. నిజానికి వాళ్ళ అమ్మకి ఏమీ ఉండదు. ఒక సినిమాలో హీరో కోసం ఆడిషన్ జరుగుతుంటే ఆయన కలైని అక్కడికి పిలుచుకుని వెళ్ళాలి అని ఈ నాటకం అంతా ఆడింటాడు. ఆడిషన్లో కలై చేసిన యాక్టింగ్ డైరెక్టర్ బాగా ఇష్టపడతాడు. కానీ సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలి అంటే 5 లక్షల రూపాయలు కట్టాలి అంటాడు. దాన్ని కలై అలాగే వాళ్ళ నాన్న అక్కడి నుంచి వచ్చేస్తారు. మీరా అలాగే తన ఫ్రెండ్స్ కాలేజ్లో ఉన్న కల్చరల్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఒకడు మీరాని అసభ్యంగా ఫోటో తీస్తాడు. ఈ విషయం కలై తెలుసుకొని వాడిని కాలేజ్ మొత్తం తిప్పించి కొడతాడు. ఈ గొడవ గురించి ప్రిన్సిపల్ తెలుసుకొని గర్ల్స్ ఎవరు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని రూల్ పెడతాడు. దానికి మీరా చాలా ఫీల్ అయ్యి తప్పు చేసిందేమో వాడు,
వాణ్ణి కొట్టిందేమో నువ్వు, కానీ శిక్ష మాత్రం మాకు అంటూ కలై మీద కోపడుతుంది. కలై ప్రిన్సిపాల్కి గుణపాఠం నేర్పించాలి అని కల్చరల్స్ రోజు తన అమ్మాయి గెటప్ వేసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. కాలేజ్లో ఉన్న అమ్మాయిలందరూ దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా మీరా. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కలై అందరు అమ్మాయిలతో మాట్లాడుతూ మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చాలామంది చెప్తారు, కానీ మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చింది మాత్రమే చేయండి అంటాడు. కలై చెప్పిన మాటలకి అమ్మాయిలందరూ ఇంప్రెస్ అయిపోయి కాలేజ్లో ఉన్న రూల్ బ్రేక్ చేసి స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తారు. మీరా కలై చేసిన పనికి ఇంప్రెస్ అయ్యి తన మీద ప్రేమను పెంచుకుంటుంది. కాలేజ్లో జరిగిన గొడవ గురించి కలై వాళ్ళ నాన్న తెలుసుకుని నువ్వు కాలేజ్లో ఎన్ని గొడవలైనా పడు, కానీ సినిమా విషయానికి వచ్చేసరికి నీ మొహం చాలా ముఖ్యం, దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకో అని కలైకి అడ్వైజ్ ఇస్తాడు. ఒకరోజు కలై తన ఫ్రెండ్తో కలిసి ఒక సినిమాకి వెళ్తాడు. ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఒక అతను ఆ హాల్కి వస్తాడు. కలై అతనితో మాట్లాడుతూ సినిమాలో ఏదో ఒక ఛాన్స్ ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అతను కలైకి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఒక అతని దగ్గరికి పంపిస్తాడు. కలై అక్కడ ఆడిషన్ ఇస్తాడు. సినిమా టీం వాళ్ళకి కలై యాక్టింగ్ బాగా నచ్చి మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చేసి వెళ్ళండి, ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఫోన్ చేసి చెప్తామంటారు. కలై దగ్గర ఫోన్ లేకపోయేసరికి వాళ్ళ మామ పీసీఓ నెంబర్ని వాళ్ళకి ఇస్తాడు. కలై సినిమా టీం వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తారేమో అని ఆ పీసీఓ దగ్గరే రోజంతా వెయిట్ చేస్తాడు, కానీ తనకి ఎలాంటి కాల్ రాదు. దానికి కలై చాలా బాధపడతాడు. కలై మీరాకి లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టమని తెలుసుకుని తనని బయటికి పిలుచుకొని వెళ్తాడు. కానీ మీరా వలన కలైని కొట్టేందుకు తన గ్యాంగ్తో కలిసి అక్కడికి వస్తాడు. కలైకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తన ఫేస్కి ఏం కాకుండా హెల్మెట్ పెట్టుకొని అందరినీ కొడతాడు. కానీ వాళ్ళందరూ కలిసి హెల్మెట్ పీకేసి కలైని చాలా కొడతారు. వాళ్ళు కొట్టేటప్పుడు కలై ఫేస్కి ఏం దెబ్బలు తగలకుండా చూసుకుంటాడు. మీరా కలైకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూసి చాలా గర్వపడుతుంది. ముంబైలో వర్మ అనే ఒకతను యాక్టింగ్ స్కూల్ రన్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరే చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్టింగ్ నేర్చుకుంటారు. కలై కూడా అతని దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలి అని ఆడిషన్కి అప్లై చేస్తాడు. కలై అదృష్టం బాగుండి ఆడిషన్కి ఛాన్స్ వస్తుంది. తను ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్పి అక్కడికి వెళ్లేందుకు 20,000 రూపాయలు కావాలి అంటాడు. కలై వాళ్ళ నాన్న చేసే పనికి చాలా తక్కువ డబ్బులు వస్తుంటాయి. అందుకు తను కలైకి 5,000 రూపాయలు మాత్రమే ఇస్తాడు. దానికి కలై ఈ డబ్బులు నాకు సరిపోవు అని కోప్పడేసరికి వాళ్ళమ్మ కూడా సీరియస్ అయ్యి మీ నాన్న సంపాదిస్తున్న డబ్బు ఇంటికి మాత్రమే సరిపోతుంది, మీ నాన్నకి ఆపరేషన్ చేయించాలి, ఈ విషయమన్నా నీకు తెలుసా అంటూ నువ్వు ఏదో జాబ్ చేసి మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకుంటే సినిమా సినిమా అంటూ జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నావు, ఇదిగో నా మంగళసూత్రం తాకట్టు పెట్టి నేను కావాల్సిన డబ్బు తీసుకో అంటుంది. కలై వాళ్ళమ్మ అన్న మాటలకి చాలా బాధపడి తనకిష్టం లేకపోయినా క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. కానీ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు కలైకి ఏమీ రాదు అని తెలుసుకొని మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటారు. దానికి కలై తన ప్యాషన్ గురించి వాళ్ళకి చెప్పి డబ్బులు లేక ఇక్కడికి వచ్చాను, లేదంటే వచ్చేవాడిని కాదు అంటాడు. కలైని ఇంటర్వ్యూ చేసిన ఒక ఇంటర్వ్యూవర్ కలైకి డబ్బులు ఇచ్చి నేను నా ప్యాషన్ని చేరుకోలేకపోయాను, కనీసం నువ్వైనా చేరుకో అంటాడు. దానికి కలై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలై వాళ్ళ నాన్న అలాగే అక్క వాళ్ళమ్మకి తెలియకుండా కలైని ముంబైకి పంపిస్తారు. ఎన్నో ఆశలతో కలై ముంబైకి వస్తాడు. వర్మ యాక్టింగ్ నేర్చుకునేందుకు వచ్చిన అందరికీ ఆడిషన్ పెట్టి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కలై తనతో పాటు ఆడిషన్కి వచ్చిన వాళ్ళందరూ యాక్టింగ్ చూసి షాక్ అయిపోతాడు. వర్మకి కలై చేసే యాక్టింగ్ అస్సలు నచ్చదు, అందుకు తనని సెలెక్ట్ చేయడు. కలై వర్మతో మాట్లాడుతూ ఇంకొక అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వర్మ కఠినంగా మాట్లాడుతూ నీకు యాక్టింగ్ రాదు, నీవిక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపో అంటాడు. కలై బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎవడో తన డబ్బులు మొత్తం కొట్టేస్తాడు. కలై తన దగ్గరున్న చిల్లరతో వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ నాకిన్ని రోజులు యాక్టింగ్ మాత్రమే బాగా వచ్చు అనుకున్నా, కానీ నాకు యాక్టింగ్ కూడా రాదు అంటూ నేను ఇక్కడి నుంచి ఊరికి వచ్చేసి ఏదో ఒక జాబ్ చేసుకుంటా అని వాళ్ళ నాన్నతో చెప్పి చాలా బాధపడతాడు. దానికి వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు. కానీ బయటికి మాత్రం కఠినంగా మాట్లాడుతూ నువ్వు యాక్టింగ్ నేర్చుకునే ఇక్కడికి రా, నీకు కావలసిన డబ్బులు నువ్వే సంపాదించుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కలైకి ఇంకో దారి లేక దొరికిన పని చేసుకుంటూ రోజు వర్మని వెళ్ళి కలుస్తూ ఉంటాడు. కానీ వర్మ మాత్రం కలైని అసలు పట్టించుకోడు. 6 నెలలు అలా గడిచిపోతాయి. కలై జీవితానికి సంబంధించిన పాఠాలు చాలా నేర్చుకుంటాడు. తను రోజు వర్మని వచ్చి కలుస్తుంటే లాస్ట్కి వర్మ తనని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసుకుని తనకి యాక్టింగ్ నేర్పిస్తాడు. ఈ ప్రపంచం మొండిగా ఉండే వాళ్ళ మీద మాత్రమే ప్రేమలో పడుతుంది. వర్మకి ఈ కొటేషన్ అంటే చాలా ఇష్టం. అందుకే తను కలైకి ఉన్న మొండితనం చూసే తనని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాడు. మీరా కలైని వెతుక్కుంటూ ముంబై వరకు వస్తుంది. దానికి కలై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలై వాళ్ళ బామ్మ చనిపోయేసరికి కలై ఊరికి వస్తాడు. కానీ తనకి ఆ రోజే ఒక మంచి సినిమాలో సెకండ్ హీరోగా ఛాన్స్ వస్తుంది.
ఈ విషయం ఇంట్లో అందరూ తెలుసుకొని చాలా సంతోషపడతారు. కలై వాళ్ళ అమ్మ తన కొడుకుని ఇన్ని రోజులు తిట్టినందుకు చాలా బాధపడుతుంది. కలైకి వచ్చిన అవకాశం గురించి మీరా తెలుసుకొని చాలా సంతోషపడుతుంది. కలై సినిమా డైలాగ్స్ని బాగా నేర్చుకొని వాళ్ళ నాన్న ముందు పర్ఫామ్ చేస్తాడు. ఆయన కొడుకు చేసే యాక్టింగ్ చూసి షాక్ అయిపోతాడు. షూటింగ్ జరిగేది హైదరాబాద్లో. అందుకు కలై కారులో అక్కడికి బయలుదేరతాడు. కానీ తను దారిలో వెళ్తున్నప్పుడు తనకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. డాక్టర్స్ తన ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారు. కలై వాళ్ళ అమ్మా నాన్న కలై కండిషన్ చూసి చాలా బాధపడతారు. తను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన మొహానికే చాలా దెబ్బలు తగిలింటాయి. ఈ విషయం మీరా తెలుసుకొని చాలా బాధపడుతుంది. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. కలై హాస్పిటల్లో కోలుకొని ఇంటికి వస్తాడు. కానీ తను తన ఫేస్ని అద్దంలో చూసుకొని చాలా బాధపడతాడు. ఇంట్లో వాళ్ళు తనని ఓదార్చేందుకు ట్రై చేస్తారు. కానీ వాళ్ళు కూడా తన కండిషన్ చూసి చాలా బాధపడతారు. మీరా కలైని కలుద్దామని రోజు వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. కానీ కలై ఎవరిని కలవకుండా ఎప్పుడూ రూమ్లో తలదాచుకుంటూ ఉంటాడు. రోజులు అలా గడుస్తూ వస్తాయి. మీరా కలై పక్కనే ఉంటూ నీకోసం నేనున్నా అని తనకు ధైర్యం చెప్పేందుకు ట్రై చేస్తుంది. కానీ కలై ఎవరి మాట వినే పొజిషన్లో ఉండడు. కలై వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తన్ని ఎలా నార్మల్గా మార్చాలి అని ఏం అర్థం కాదు. మీరా కలై కోసం వెతుక్కుంటూ వచ్చిన జాబుల్ని కూడా వదిలేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే తనని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎన్ని రోజులకి కలై మారకపోయేసరికి మీరా కలైతో మాట్లాడుతూ నువ్వు ఇలాగే ఉంటే మన జీవితం ఏమాత్రం బాగుండదు, మనం బ్రేకప్ చేసుకుందామంటుంది. దానికి కలై సీరియస్ అయ్యి నా మొహం చూడలేక నన్ను వదిలేస్తున్నావు కదా అంటాడు. దానికి మీరా సీరియస్ అయ్యి కలైని కొడుతుంది. కలై ఫ్రెండ్ కలైని మళ్ళీ మామూలు మనిషిగా చేయాలి అని కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలుస్తుంటే తనను అక్కడికి పిలుచుకొని వస్తాడు. అక్కడికి వచ్చిన అందరూ యాక్సిడెంట్ గురించి అలాగే మీరా గురించి మాట్లాడుతుండేసరికి కలై చాలా బాధపడతాడు. అప్పుడే కలైకి నేను కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నా, ఇక్కడికి వచ్చి నన్ను కలువు అని మీరా ఒక అన్నోన్ నెంబర్ నుంచి తనకి మెసేజ్ చేస్తుంది. కలై మీరాని కలుద్దామని అక్కడికి వస్తాడు. కానీ ఆ మెసేజ్ చేసింది మీరా కాదు, సురభి అనే ఒక అమ్మాయి. సురభి కాలేజ్లో ఉన్నప్పటి నుంచే కలైని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ తను మీరా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని తనకి తన ప్రేమ విషయం చెప్పలేకపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ధైర్యం చేసి తనకి ఐ లవ్ యూ చెప్పేస్తుంది. సురభి కలై వెంటే తిరుగుతూ తనతో ఐ లవ్ యూ చెప్పించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. దాని కలై ఒకసారి సీరియస్ అయ్యి తన గాయం చూపిస్తూ నా జీవితం నాశనం అయిపోయింది, నేనెందుకు జీవిస్తున్నానో నాకే తెలియట్లేదు అంటాడు. దానికి సురభి మాట్లాడుతూ నువ్వు నాకెప్పుడు నచ్చావో తెలుసా, నువ్వు స్టేజ్ మీద అమ్మాయిల కోసం పర్ఫామ్ చేసి అమ్మాయిలు ఇలాగే ఉండాలి అని చెప్పినప్పుడు నువ్వు చెప్పిన ఆ స్పీచ్ వల్లే నేను నా అంధకారమైన జీవితాన్ని సంతోషంగా మార్చుకున్నా అంటూ నేను నీతోనే జీవితం పంచుకుంటా అంటుంది. సురభి వాళ్ళ నాన్న ఒక తాగుబోతు. ఇంట్లో వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా రోజూ తాగుతూ తన భార్యను కొడుతూ ఉంటాడు. సురభి వాళ్ళమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ నాన్న ఏం పట్టించుకోడు. దానికి సురభి చాలా బాధపడుతుంది. కానీ కొన్ని రోజులకి అతను సురభిని కూడా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక అంధకారమైన జీవితాన్ని అనుభవిస్తున్న సురభికి కలై ఇచ్చిన స్పీచ్ ధైర్యాన్ని ఇస్తుంది. దానికి సురభి వాళ్ళ నాన్న దగ్గర నుంచి విడిపోయి వాళ్ళ బామ్మతో పాటు ఉంటూ జాబ్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. కలై సురభి కోసం మారదామని ఫిక్స్ అయ్యి సినిమాలో ఏ చిన్న రోల్ దొరికినా ఆ రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను ఒక సినిమాలో యాక్ట్ చేసి సంపాదించిన డబ్బులతో వాళ్ళ అమ్మకి చీర కొనిచ్చి సురభికి కమ్మలు కొనిస్తాడు. దానికి ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కలై సినిమాలో కనిపించేది ఒక సీన్లో అయినా సురభి ఆ సీన్ చూసినప్పుడు థియేటర్లో గట్టిగట్టిగా అరుస్తుంది. సురభి వాళ్ళ నాన్న ఇంట్లో పనులు చేయించుకోవడం కోసం సురభిని ఇంటికి రమ్మంటాడు. సురభి ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య మాటామాట పెరిగి సురభి వాళ్ళ నాన్న సురభిని కొట్టేందుకు వస్తాడు. కలై వాళ్ళ నాన్ని ఆపి వాళ్ళ నాన్న ముందే సురభికి ఐ లవ్ యూ చెప్తాడు. దానికి సురభి చాలా సంతోషపడుతుంది. మీరాకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. దానికి తను కలైకి ఇన్విటేషన్ పంపించి నువ్వు పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అంటుంది. ఈ విషయం సురభి తెలుసుకొని మనిద్దరం కలిసి పెళ్ళికి వెళ్దామంటుంది. కలై ఇంకా చేసేదేమీ లేక సురభితో కలిసి మీరా పెళ్ళికి వస్తాడు. మీరా వీళ్ళిద్దరినీ చూసి కలైతో ఉన్నందుకు సురభికి థ్యాంక్స్ చెప్తుంది. కలై సురభి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులకి ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ సురభి వాళ్ళ నాన్న మాత్రం ఆ పెళ్లికి రాడు. దానికి సురభి చాలా బాధపడుతుంది. కలై సురభి ఇద్దరు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా జీవిస్తుంటారు. కలై వాళ్ళ అమ్మ నాన్న కూడా సురభిని సొంత కూతురులా చూసుకుంటారు. సురభి కలైకి తెలియకుండా తన సొంత డబ్బులు పెట్టి కలై వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేపిస్తుంది. కలై సురభిని బాగా చూసుకుంటూ సినిమా ఛాన్సుల కోసం తన ఫొటోస్ని యాక్టింగ్ వీడియోస్ని అందరికీ పంపిస్తూ ఉంటాడు. ఒకసారి సురభికి డబ్బులు అవసరం పడతాయి. కానీ కలై ఏమో సంపాదిస్తూ ఉంటాడు. దానికి తను వాళ్ళ అమ్మ దగ్గర ఆ డబ్బులు ఇప్పించుకుంటాడు.
అప్పుడు వాళ్ళమ్మ తనతో మాట్లాడుతూ ఆపరేషన్ సురభిని చేపించిన విషయం చెప్పేస్తుంది. దాని కలై ఎంత కష్టం వచ్చినా సురభిని బాగా చూసుకోవాలి అనుకుంటాడు. కలైకి ఒక సినిమాలో యాక్ట్ చేసిన అతను హెల్ప్ చేసింటాడు కదా, తను ఇప్పుడు సినిమా ఛాన్సులన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద ఐస్ అమ్ముకుంటూ ఉంటాడు. అతను కలైతో మాట్లాడుతూ ఈ ఫీల్డ్లో బతకడం చాలా కష్టం అన్నట్టు చెప్తాడు. కలై ఆయన పరిస్థితి చూసి సురభిని బాగా చూసుకోవాలంటే జాబ్ ఒకటే దిక్కు అని సురభిని ఒప్పించి ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అవుతాడు. కలై ఆఫీస్లో బాగా కష్టపడుతూ సురభికి ఏం కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. తను ఆఫీస్లో చేస్తున్న పనికి తనకి ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వస్తుంది. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమి అంటే కలై అందరి ముందు సంతోషంగా ఉన్నా ఎవరు లేనప్పుడు చాలా బాధపడుతుంటాడు. ఎందుకంటే తనకెంతో ఇష్టమైన సినిమా తనకు దూరం అయిపోయింది కాబట్టి. ఒకరోజు కలై వాళ్ళ ఆఫీస్లో యాడ్ షూటింగ్ జరుగుతుంది. ఎవరో ఒక ఆర్టిస్ట్ షూటింగ్కి రాకపోయేసరికి డైరెక్టర్ కలై వాళ్ళ మేనేజర్తో మాట్లాడుతూ మీ ఆఫీస్లో ఎవరైనా ఒకరిని యాక్ట్ చేయించండి అంటాడు. కలై ఈ విషయం తెలుసుకొని నేను యాక్ట్ చేస్తాను అని ముందుకొస్తాడు. కానీ మేనేజర్ కలై వెనక మాట్లాడుతూ వాడి ఫేస్ మీద ఉన్న మార్క్ చూస్తే ఎవరు యాడ్ని కూడా చూడరు అంటాడు. దాన్ని కలై విని నా మొహానికి ఏమైందిరా, నేను యాక్టింగ్ చేసి మీ అందరికీ చూపిస్తా అని అందరికీ సవాల్ చేసి కోపంగా ఇంటికి వస్తాడు. అప్పుడే సురభి తనతో మాట్లాడుతూ అది కావాలి ఇది కావాలి అంటుంది. దాన్ని కలై సీరియస్ అయ్యి నువ్వు నన్ను మార్చొచ్చు అనుకున్నావా, నువ్వెప్పటికీ నన్ను మార్చలేవు, నేను నీ ముందు యాక్ట్ చేసా అంతే అంటూ నా జీవితమే సినిమా, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో అంటాడు. కలైకి తెలియని విషయం ఏమి అంటే సురభి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ తను ఈ విషయం కలైకి చెప్పకుండా తన కోసం తను చెప్పినట్టే తనని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ గొడవ గురించి కలై వాళ్ళ నాన్న తెలుసుకొని నీ గురించి అర్థం చేసుకున్న ఒకే ఒక అమ్మాయి సురభి మాత్రమే, అలాంటి అమ్మాయిని నువ్వు వదిలేశావంటూ నువ్వు జీవితంలో ఎప్పుడు విజయాన్ని చూడలేవు అంటాడు. సొంత నాన్నే అలా చెప్పేసరికి కలై చాలా సీరియస్ అయ్యి నేను జీవితంలో విజయం సాధించి చూపిస్తా, అంతవరకు అందరూ నన్ను ఒంటరిగా వదిలేయండి అంటాడు. కలై వాళ్ళ నాన్న వెళ్ళిపోతూ తన ఫోటో ఆల్బమ్ని తనకిస్తాడు. ఆ ఆల్బమ్ మొత్తం తను హీరోస్ పక్కన దిగిన ఫొటోస్ మాత్రమే ఉంటాయి. కలై వాటిని చూస్తున్నప్పుడు చాలా బాధపడతాడు. కానీ ఎలాగైనా సరే సినిమాలో యాక్టింగ్ చేయాలి అని ఆడిషన్స్కి తన ఫొటోస్ని యాక్టింగ్ వీడియోస్ని పంపిస్తాడు. సురభి ప్రెగ్నెన్సీని కంటిన్యూస్గా చెక్ చేస్తున్న డాక్టర్ మీ బాడీలో రక్తం చాలా తక్కువ ఉంది, మీరు చాలా కేర్ తీసుకోవాలి, లేదంటే మీ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అంటుంది. అయినా సురభి ఒంటరిగానే పోరాడదాం అనుకుంటుంది. కానీ దీని గురించి కలైకి చెప్పి తనని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటుంది. డైరెక్టర్ వెట్రిమారన్ తన సినిమాలో క్యాస్ట్ కోసం ఆడిషన్ చేస్తూ ఉంటాడు. ఆయన కలై యాక్టింగ్ వీడియో చూసి తన సినిమాలో తనకి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటాడు. కానీ మేనేజర్ వెట్రిమారన్ గారితో మాట్లాడుతూ తన ఫేస్ మీద మార్క్ ఉంది అంటాడు. దానికి వెట్రిమారన్ గారు తన స్టైల్లో మాట్లాడుతూ ఆ మార్క్కి యాక్టింగ్కి బొచ్చు కూడా సంబంధం లేదు, అతన్ని పిలిపించండి అంటాడు. మేనేజర్ కలైకి ఫోన్ చేసి వెట్రిమారన్ గారిని ఆఫీస్కి వచ్చి కలవండి అంటాడు. దానికి కలై ఎంతో సంతోషపడి వెట్రిమారన్ని వెళ్ళి కలిసే ముందు వాళ్ళ నాన్న వచ్చి కలుస్తాడు. దానికి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలై నా జీవితం మారబోతోంది అని సంతోషంగా అక్కడికి వస్తాడు. కానీ సురభిలో రక్తం సరిగ్గా లేక డెలివరీ కోసం చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బామ్మ కలైకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. బామ్మ మాటలు విన్న కలైకి ఒక సెకండ్ ఏం చేయాలో ఏం అర్థం కాదు. కానీ యాక్టింగ్ కంటే తన భార్య ముఖ్యమని హాస్పిటల్కి వచ్చి తనకు కావాల్సిన బ్లడ్ మొత్తం అరేంజ్ చేస్తాడు. కానీ బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యేసరికి సురభి చనిపోతుంది. కలై చనిపోయిన తన భార్యను చూస్తూ చాలా బాధపడతాడు. అదే బాధలో ఇంకా ఈ జీవితం నాకొద్దు అనుకొని సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ సురభి ఒక బిడ్డకి జన్మనిచ్చింటుంది. దాని కలై ఆ బిడ్డ కోసం బతకాలి అనుకుంటాడు. ఇక్కడే మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే ఈ హాస్పిటల్ సీక్వెన్స్ మొత్తం షూటింగ్ అని. డైరెక్టర్ మరెవరో కాదు, వెట్రిమారన్ గారే. సురభి డెలివరీ అప్పుడు సీరియస్ అయిన మాట నిజమే. కానీ తను చావుతో పోరాడి ఒక పాపకి జన్మనిచ్చింటుంది. కలై తన ఫ్యామిలీతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. కలై వాళ్ళ నాన్న తన మనవరాల్ని బీచ్కి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఉన్న హీరో ఫ్లెక్సీల దగ్గర ఫోటోలు తీస్తున్నప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి మీరు కలై వాళ్ళ నాన్న కదా అని తనతో ఫోటోలు తీసుకుంటారు. దానికి ఆయన చాలా సంతోషపడతాడు. ఇప్పుడు బీచ్లో అందరి హీరోల ఫ్లెక్సీలతో పాటు కలై ఫ్లెక్సీ కూడా ఉంటుంది. లాస్ట్లో మనకి కలై చిన్నప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన యాక్ట్ని చూపిస్తారు. తను పర్ఫామ్ చేయకముందు మీసం లేదు అని చెప్పిన వాళ్ళే తను పర్ఫామ్ చేసిన తర్వాత క్లాప్స్ కొడతారు. కలై వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే యాక్టింగ్ బాగుంటే చాలు, ఆడియన్స్ మిగతా విషయాలు ఏం పట్టించుకోరు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టార్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి.
అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.